ఏంటి వాడు బాడీ పడేసి వస్తానని చెప్పాడు, ఇంకా రాలేదేంటి? అమృతం, చంద్ర నీ ఫ్రెండ్ వెయిటింగ్ లో ఉన్నాను, త్వరగా రారా. చంద్ర, ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? ఎందుకు నీ ఫ్రెండ్స్ మాకు ఇలా ఇబ్బంది కలిగిస్తున్నారు? ఇక్కడ పెద్ద మిస్అండర్స్టాండింగ్ జరుగుతోంది. మా ఫ్రెండ్స్ కి మీ ఇద్దరి మీద అనుమానం వచ్చి నేనుండి నన్ను కాపాడాలనుకుని ఏదో పొరపాటు జరుగుతున్నట్టుగా ఉంది. నేను వాళ్ళతో మాట్లాడితే అంత సర్దుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు, ప్రతిరోజు టార్చర్ గానే ఉంది. అది సరే, అమృత ఇక్కడ? మీ ఫ్రెండ్స్ బాడీలు ఇక్కడ ఉంటే రేపు పొద్దున మాకే సమస్య. అందుకే గడపరిచి వాడిని ఎక్కడైనా కప్పెట్టారా అని పంపించాను, వస్తూ ఉంటాడు. పిచ్చారా నీకు? వాడిని ఎందుకు అడవులకు పంపా? ఒకవేళ వాడిని కనుక నా ఫ్రెండ్స్ చూసారంటే వాడిని చంపారు. ఇలా చూడు, మీ ఫ్రెండ్స్ వల్ల నా అమృతానికి ఏదైనా అయిందనుకో, వాళ్ళని అడ్డంగా నరికేసి చలిమంట వేసుకుని ఎంజాయ్ చేస్తా, అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నావు? అమృతాన్ని తీసుకురాబోతున్నాను. ఈ టైంలో అడవిలోకి ఒంటరిగా వెళ్తావా? ఎక్కడికి వెళ్ళి వెతుకుతావు? ఉండు, నేను వస్తాను. చూడు పాపి, ఈ అందగాన్ని అందంగానేగా చూసావు, ఆవేశపడ్డం చూడలేదు కదా, ఇప్పుడు చూస్తావు. అమృతంతో వస్తాను, లోపల రవ్వుంది, ఉప్మా చేసి పెట్టి వెళ్ళు. లోపలికి వెళ్ళు, వెళ్ళు. ఏదో ఒకటి చేసి చావు. 3వ గిన్నెలో ఉల్లిపాయలున్నాయి, తీసుకో. తలుపు తాళం వేసుకో. అమృతం, మనం ప్లాన్ చేసినట్టుగా వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్లారనుకుంటాను. లేడీని తీసుకురావడానికి ఇదే కరెక్ట్ టైం. ముందుగా నేను లోపలికి వెళ్తాను. సూపర్. నేను లోపలికి వెళ్ళిన 5 నిమిషాల తర్వాత బయటికి రాకుంటే ఆ తర్వాత మీరు నలుగురు వెంటనే పారిపోతాం. రేయ్, లోపలికి రండ్రా. లోపలికా? మంచి ఐడియారా. లిడీరా? తెలుసురా, పో. అదే విక్రమ్, నేను నీతో వస్తాను. వాంటెడ్గా వెళ్తానంటుంది. సరేరా. రేయ్, నువ్వు ఇక్కడే ఉండు. రే, రా వెళ్దాం. అయ్యో, వీళ్ళ దగ్గర ఇరుక్కుపోయానే. ఈ భయంకరమైన కుటుంబంలో ఇరుక్కోకుండా నేను వెళ్ళినా బాగుండేది. అయ్యో, చూస్తోంది, వీడు చూస్తున్నాడు. లిడీ, విక్రమ్, లోపలికి రారా. భయపడుకుంటారండి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు లిడీ? నాకేం కాలేదు. మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ? అందరూ బయటే ఉన్నారు. ముందు నువ్వు బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బయలుదేరాలా? ఎక్కడికి? కళ్ళతో చూస్తేనే కదా మాట్లాడేది. జేమ్స్, జాగ్రత్తగా మెయింటైన్ చేయరా. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. చిన్న పని ఉంది, వెళ్ళొస్తాను. ఎక్కడికి? వస్తానుండు. రే, అమృతం, రేయ్ అమృతం, అమృతం. చెట్టుకి కూర్చున్నారా? చెట్టుపై కోతులే ఉన్నాయి. నా గురించి కోతులు కూడా తెలుసుకున్నాయన్నమాట. అమృతం, రేయ్ అమృతం, అమృతం. రే చంద్ర, రారా, త్వరగా రారా. థియేటర్ లో చూస్తున్నావేంట్రా? రేయ్ అమృతం, రేయ్ అమృతం, ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు? త్వరగా ప్యాంట్లో ఉన్న ఆకులు బయట తీసేరా. కాపాడడానికి వస్తే బూతులు మాట్లాడతావా? పోతూ ముందు కట్లిప్పరా. వస్తున్నాను. ఎరా, తీగలకేగా కట్టారు, గట్టిగా లాగితే వస్తుందిగా. అమృతం, రేయ్ ఎందుకురా చెట్టుకి సాన పడుతున్నావు? నా మంట నాకే తెలుసురా. మండితే నీళ్లు పోసి ఆర్పచ్చుగా. కరెక్ట్. అమృతం, ఆల్రెడీ వాళ్ళ బారి నుంచి కాపాడేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చింది. మన ఫ్రెండ్స్ డేవిడ్,
రిజ్వాన్ చచ్చిపోయారే. అయ్యో నాకు తెలుసు విక్రమ్, మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళేం కిల్లర్స్ కాదు, వాళ్ళు చాలా ఇన్నోసెన్స్. రేయ్ ఏంట్రా వెన్నెల్లో నీటెనుగులో స్నానం చేస్తున్నావు? చాలా సుఖంగా ఉంది. సుఖంగా ఉందా? పాపిని ఇంట్లో ఒంటరిగా వదిలేస్తాను రారా. ఏంటి పాపి ఒంటరిగా ఉందా? అవును, నీ చెల్లెలు ఒంటరిగా ఉంది, మందు బాటలు ఒంటరిగా ఉంది, ఒంటరిగా తాగిసేలా ఉంది. రారా రారా. పాపికి మెలకు వచ్చిందా? వచ్చింది కాబట్టి భయపడుతున్నాను. రారా. రే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? లూజ్. పైగా వీడేమో జెన్నీని లోపలికి తీసుకెళ్లాడు. ఇంతసేపటి నుంచి ఏం చేస్తున్నాడో ఏంటో. రే మామా ఇది తనకివ్వరా. రే ఇప్పుడు ఇదంత ముఖ్యమా? ఈరోజు మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ మామా, ప్లీజ్ రా ప్లీజ్. మీరా హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ. సెల్లు మార్చాలి. బ్యాటరీలు డమ్మీ అయిపోయి అనుకుంటాను, సరిగ్గా పనిచేయడం లేదు. చంద్ర ఆ? బండిలో ఉన్న బాడీ కనపడలేదు. వాడు ఆత్మయం వెళ్ళిపోయి ఉంటాడు. పోనేవరా. పాపిని ఉత్మా చేయమని చెప్పాను, చేసి ఉంటుంది. పార్సల్ చేసుకుని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దాం. బండి తీరా. నువ్వు తిన్నావా? అమృతం ఏ రోజు నేను వదిలేస్తానని చెప్పు. నేను ఇంతగా చెప్పినా నా మాట వినకుండా వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నావు కదా నువ్వు. ఆ? రే విక్రమ్, ఇప్పుడు ఎందుకు నువ్వు తన దగ్గర బతిమలాడుతున్నావు? మేడం కి మనందరికన్నా ఇప్పుడు బాలిద్దరే చాలా ముఖ్యమైపోయారు. నువ్వు పద, మన వెళ్దాం. తను ఇక్కడే ఉండి సస్తేనే బుద్ధి వస్తుంది. జెన్నీ, వాడేదో కోపంలో అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏంటే? రేయ్, నాకు సహాయం చేస్తావా? దయచేసి నీ పాట ఆపేస్తావా? ఎరా మంచి పని. ఏయ్, మందు కొట్టొచ్చి పడిపోవడానికి మా బండే దొరికిందా నీకు? ఆ? ఏంట్రా ఇది? అందరూ మన ముందే పడి ఏదో చేస్తున్నారు. మొహం చూపించు. రేయ్, ఎవరు అమ్మాయిరా? రేయ్ ఇది కూడా వాళ్ళ గ్రూప్ అయి ఉంటుందిరా. దాన్ని పక్కన పడేసే, మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. రేయ్, ఆ? ప్రాణం ఉందిరా. అయితే బండి ఎక్కించాయి, పోదాం. చంద్ర, అమృతం మనకు తెలియకుండా చాలా ప్రాణాలు పోయాయి. నాకు తెలిసి ఈ అమ్మాయిని చావరేమను. రే అమృతం, నేను చెప్పేది విను. దీన్ని కాపాడామంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన్ని అలా పక్కన పడేస్తే మనం బయలుదేరతాం. రేయ్ నువ్వు సాయపడతావా లేదా? అలా పక్కన పడేరా. అమృతం నా మాట వినరా. రేయ్ నేను వినను, పోరా. రేయ్ ఇది జీపా లేక అంబులెన్సా? బాడీలన్నింటినీ ఎక్కించేస్తున్నావు. రే మళ్ళీ చెప్తున్నాను, అనవసరంగా సమస్యలు ఎదుర్కొంటాం వద్దు. నువ్వు వస్తావా నడిచొస్తావా? ఆ? ఇంట్లో డ్రాప్ చేయి. రేయ్ పోనీ. రేయ్ నేను చెప్పాను కదా, సమస్యలు ఎదుర్కొంటావు. చూసావా? ఏయ్ రాంబో, నువ్వు వాళ్ళ గ్రూపేగా వెనక సీట్ ఖాళీగా ఉంది, వెళ్ళి కూర్చో. ఏంట్రా కుక్కతో మాట్లాడుతున్నావు? ఏయ్, ఓహో నా ముందు పర్ఫార్మెన్సా? ఇప్పుడు నేను చేస్తాను చూడు. ఏయ్, చంద్ర, ఇది అలాంటి కుక్క కాదురా. రేయ్ ఇది అసలు కుక్క కాదురా, లాగించారా. రేయ్ తరవరా. రేయ్ పోనేరా పోనే. ఏంటది? ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంది. రేయ్, ఇప్పుడు ఒక సౌండ్ వినిపించింది కదా? రే, జీప్ సౌండే. రే మావా, జీప్ వచ్చిందిరా. వాళ్ళిద్దరూ ఉన్నారా? అమృతం నువ్వు వెళ్ళి బెల్లకొట్టు, నేను ఈ అమ్మాయిని తీసుకొస్తాను. వద్దు చంద్ర, వెళ్ళు. ఆ? నువ్వు ఎలా మోసుకొస్తావు నాకు తెలుసు. ఆ. నేనే మోసుకొస్తాను. అనుకున్నాను. జీప్ల నుంచి ఏదో మోసుకుని వస్తున్నారా? చంద్ర, ఆ, పాపికి నీకు ఈ రోజు లవ్ ఓకే అయిపోతుంది. ఎలారా? పాపి ఫ్రెండ్ ని కాపాడి తీసుకొస్తున్నాం కదా. ఎవరో అమ్మాయిరా, గ్యాప్ లో ఏదో శవాన్ని తీసుకొచ్చినట్టున్నారు. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. చెప్పానా నీ ఫ్రెండ్స్ నిన్ను వెతుకుంటూ వస్తారని? ఉప్పం పెట్టావా వాళ్ళకి? ఆ? తిన్నారా? గుమ్మలో ఎందుకు టిఫిన్ క్యారేజ్ ఉంది? ఆ? నేను అంతగా చెప్పినా వినలేదు కదా. అలా చూడు, ఎవరినో చంపి శవాన్ని భుజాన్ని వేసుకొచ్చారు. వీళ్ళ ఇన్నోసెంట్. శవమా? చంద్ర, అమృతం వాడు ఆ అమ్మాయిని ఏం చేశారా? ఎవరా అమ్మాయి? ఎవరా? ఏ? రేయ్ మనల్ని అడుగుతోందిరా. నీ ఫ్రెండ్ కదా ఇది? కాదు. మరైతే ఎవరు? వీళ్ళిద్దరు ఉండబట్టే కదా నువ్వు రాను అంటున్నావు. ఏ? వీళ్ళని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. రేయ్ చాలా నీ డైలాగ్. అమృతం నన్ను కొట్టాడు రా. ఎవరి మీద చేసుకున్నావు? నీ అబ్బా నన్నేరా కొట్టాడు, కొట్టరావాలి. ఏంట్రా చేస్తావా?
మాట్లాడుకున్న లోపల పని చూద్దాం పదరా నాకు మళ్ళీ నువ్వు ఎలాగైనా కొట్టాలి. ఇలా చూడు, నేను చెప్పేది విను. మర్యాదగా ఆడు తప్పుకో, వాడిని కొట్టాలి. ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు అనవసరంగా వచ్చి గొడవ పడుతున్నా. ముందు నేను చెప్పేది విను వికాస్, నా మాట విను. వీడికి ఏం కావాలో తెలీదు. నిన్నే వెతుకుతున్నా. ఈ మొహం పెట్టుకుని అడవిలోకి టూర్కి వస్తావా? ఇప్పుడు చూడు, నీ మొహం రూపాయి గంగా మార్చాలా? ఎవరది? ఏయ్, చాలా వెనకలే. ఏయ్, నీ మొహానికి నలుగురు పెగలనా? మళ్ళీ చాలా ఉద్యోగం ఉంటుంది. ఏయ్, 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 నిన్ను, ఏయ్, ఎలా ఇంట్లో వాళ్ళని చెప్పి అడవిలోకి వస్తారా? ముందు చెప్తాను నీ పని. ఏయ్, వైపేవరా రేయ్? ఏయ్, ఏయ్, ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే దాంతో ఏంటో చూడాలి. గొడవ పడకండ్రా. ప్లీజ్, నా మాట వినండి. బ్రూస్ లీ, జాకీ చాన్, చిరంజీవి. మీరంతా ఎవరు, ఎందుకు వచ్చారని నాకు తెలీదు. బట్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు డై. 87 ఏళ్ల వరకు నేను బతుకుంటానని నా జ్యోతిష్కు నాతో చెప్పాడు. నువ్వేమంటున్నావు? మెంటలదవా, గ్యాస్ లీక్ అయిపోయిందిరా. ఏమంటున్నావురా? అది కూడా శంకదారని చెప్తానే వింటావా? బాము, రండిరా, పడిపోదాం. ఆపేయ్, నువ్వు కూడా వచ్చేయ్. ఇటు, ఇటు, ఇటు. బాము, కింద పడకండి రే. ఎవరండి మీరు? సిలిండర్ వచ్చి మీ మీద పడిందా? సారీ అండి, వెనకాల ఉన్నాడే వాడే విసిరాడు. ఎరా కంచమొహమాడ, ఇంటిలో సిలిండర్ లీక్ అయిందని బయటికి పరిగెడితే అంటుకున్న సిలిండర్ మాపైకి విసురుతావా? ఏదో బెల్ట్ కొట్టడం వచ్చు కాబట్టి అందరికి ఆ ట్రిక్ నేర్పించి కాపాడాను. లేదంటే ఏమీ ఉండదురా. ఏ ఫ్రాడ్, నిన్ను కాదు. ఏమే ఫ్రాడ్, నేను తీసుకొని జాగ్రత్తగా చూసుకున్నా కదా. మేము నీ కంటికి హంతుకులా కనిపిస్తున్నావా? అయ్యో, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను రా. నోరు ముయ్యవే పాలు ప్యాకెట్. ఏదో చూడడానికి తెల్లగా ఉన్నావు కదా అని నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొస్తే మమ్మల్ని అనుమానిస్తావు నువ్వు. అదేంటే తెల్లగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్న వాళ్ళని ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటారా? నిజమన్నా కదా? ఏంటే మోసుకురా. ముందు నువ్వు బట్టన్ వేసుకో. తెలుసుకోకుండా ఇదేవర్రా ఇక్కడ కొత్తగా? అదే కదా. ఏయ్, ఎవరా నువ్వు? మనం మాత్రం ఉండే ఈ అడవిలోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందంటే రే జేమ్స్, మరొకసారి ఎవడైనా ఇక్కడ కథ చెప్తాను, కవిత చెప్తానని నోరు తెరిస్తే గనక ఎదురుగా కూర్చునున్నాను, మొహం పడతా. ఏమంటుంది మామా? మూసుకోరా. ఓకే, ఇప్పుడు జరిగిన దానికి వీళ్లకు సంబంధం లేకుంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? ఎందుకు మనల్ని కట్టిపడేశారు? లేట్ పికప్ రావు నువ్వు. రేయ్, వాళ్ళెందుకురా మా చోటుకొచ్చారు?
ఆ? మీ చోటికి వాళ్ళు రాలేదు, మీరే వాళ్ళ చోటుకు వచ్చారు. వాళ్ళ ప్లేస్ కా? అవును, నువ్వెవరు? నేచర్ సైన్స్ మధ్య కనిపెట్టాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఏదో తెలియకడిగా లెక్చర్ స్టార్ట్ చేసింది. డాక్టర్ దేరేందరన్ ఇండియాలో టాప్ మోస్ట్ జెనెటిక్ రీసెర్చర్. మా నాన్న 2 years గా హీ వాజ్ మిస్సింగ్. కొన్ని రోజులకు ముందు డ్రైవ్ లో ఆయన పర్సనల్ డేటా చెక్ చేసినప్పుడు నేను నా టీం కొన్ని ప్లాన్స్ ను రీసెర్చ్ చేయడం కోసం